తొందరగా ఈ వాటర్ మనం భోజనం చేసినప్పుడు ఈ యొక్క క్లీన్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న లోపలికి వెళ్తున్న ఫుడ్ మొత్తం కూడా తొందరగా డైజెషన్ చేస్తుంది అనమాట. చాలా మంచిది. ఇప్పుడు ఈ యొక్క స్ట్రాంగ్ వాటర్ ఉంది, ఎసిడిక్ స్ట్రాంగ్ వాటర్ ఉంది. మనం ఈ ఎసిడిక్ స్ట్రాంగ్ వాటర్ లో ఏంటంటే మనం పొద్దున్న వచ్చిన రైస్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా రైస్ వండుకుంటారు, బియ్యం అనేది ఖచ్చితంగా వండుకుంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా. మీరు ఈ వాటర్ తో క్లీన్ చేస్తే లోపల ఉన్న ఒక రబ్బర్ కంటెంట్ ఉంటుంది, రబ్బర్ ఉంటుంది బియ్యంలో, మీకు తెలుసో తెలియదు, రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ ఎట్లా వస్తుంది అంటే మనం మన పొలంలోనే మనం రైస్ పండించుకుంటాం. రైస్ పండించుకుని ఎక్కడ తీసుకెళ్తాం? రైస్ ని మిల్లుకి తీసుకెళ్తాం. మిల్లుకి తీసుకున్న మిల్లు వాటర్ ఏం చేస్తాడు, ఆ రైస్ మిల్లులో వేస్తాడు. వేసినప్పుడు ఒడ్డో పక్కకి వెళ్ళిద్ది, రైస్ పక్కకు వస్తుంది. దాన్ని ఇంకా మనం ఏం చేస్తాం, పాలిష్ పట్టిస్తాం. పాలిష్ పట్టించినప్పుడు ఏమవుతుందంటే 2 రబ్బర్ షీట్ల మధ్యలో రైస్ అనేది పాలిష్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొడక్షన్ మేనేజర్ ప్రతి ఒక్క 2 నెలలకి 3 నెలలకి ఆ రబ్బర్ షీట్లు మారుస్తున్నారు. రబ్బర్ షీట్లు అరిగిపోయిన రబ్బర్ మొత్తం ఎక్కడికి పోతుంది? బియ్యానికి వ్యాక్స్ కోటింగే పట్టుకుంటుంది. మనం రోజుకి వచ్చి కిలోన్నర వండుకుని తింటాం. ఒక కిలోకే మనకి దాంట్లో రబ్బర్ చాలా ఉండిద్ది. అలా మనం లైఫ్ టైం తింటున్నాం. దాంట్లో ఎంత రబ్బర్ మన బాడీలోకి వెళ్తుంది? ఆ రబ్బరే ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ యొక్క స్ట్రాంగ్ లో ఉన్న వాటర్ ని తీసుకుని పట్టుకుంటే దాన్ని క్లీన్ చేస్తే ఆ రబ్బర్ కంటెంట్ మొత్తం పోయి మనకు ఫ్రెష్ గా వస్తుంది రైస్ అన్నది. అందువల్ల మన బాడీకి ఎటువంటి ఎఫెక్ట్ చేయదు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే వెజిటేబుల్స్ ఉన్నాయి, కూరగాయలు, టమాటో కానీ లేకపోతే మిర్చి కానీ, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చికెన్ కానీ, దాంట్లో చికెన్ లో స్టెరాయిడ్స్ ఉంటాయి. ఒక నిమిషం.